హాయ్ ఫ్రెండ్స్, మనకి వందే మాతర ఉద్యమ కాలంలో అదేవిధంగా స్వాతంత్ర సమరం జరిగేటువంటి సమయంలో అనేక ఉద్యమాలు అనేటువంటివి జరిగినాయి. ఆ జరిగినటువంటి ఉద్యమాలతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు క్రోనాలజికల్ ఆర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా హిస్టరీలో బిట్లు అడుగుతుంటారు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వందే మాతర ఉద్యమ కాలంలో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగడం జరిగింది. ఆ సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మనకి కాకినాడ దొమ్మి కేసు ఏ సంవత్సరంలో జరిగిందని, రాజమండ్రి కళాశాల ఘటన ఎప్పుడు జరిగిందని, ఈ విధంగా తెనాల బాంబు కేసు ఎవరికి సంబంధించిందని ఇలా అడుగుతున్నాడు. అందువలన మనం ఈరోజు సంక్షిప్తంగా ఒక 2 నిమిషాలలో ఇవన్నీ కూడా తెలియజేసుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి బాక్స్ ఐటమ్స్ మీకు రివిజన్ కోసం చక్కగా అతి తక్కువ సమయంలో మార్కులు పొందేదానికి ఉపయోగపడతాయి. ఓకే, వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ముఖ్య సంఘటన మనం ఒక 3 సంఘటనలు చెప్పుకుంటాం. ఈలోపు మీకు మీ యొక్క మెదడుకు మీద స్వాతంత్రోద్యమ కాలంలో ఉరిశిక్షకు గురైనటువంటి ఏకైక సమరయోధుడు మొదట ఎవరు అని కూడా చాలాసార్లు అడిగాడు. అతను ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తి. ఎవరో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనకు బిపిన్ చంద్రపాలు 1907 ఏప్రిల్ ఆ యొక్క కాలంలో ఈ యొక్క కృష్ణ పత్రిక సంపాదకుడైనటువంటి మాట్నూరి కృష్ణారావు యొక్క పిలుపు మేరకు ఆంధ్రాలో పర్యటించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో అనేక సంఘటనలు జరిగాయి. ఏమిటో చూద్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బిపిన్ చంద్రపాల్ అనేటువంటి వ్యక్తి లాల్ బాల్ పాల్ అనేటువంటి అతివాద త్రయంలో ఒక వ్యక్తి అన్నమాట. ఇతని యొక్క ఉపన్యాసాలు విని గాడిచెర్ల హరి సర్వోత్తమరావు మొదలగు వారు కూడా ఈ యొక్క అన్నీ వదిలివేసి, చదువును కూడా వదిలివేసి ఈ యొక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. రాజమండ్రి కళాశాల సంఘటన 1907 ఏప్రిల్ 24న జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అసలు ఏమిటో చూద్దాం. రాజమండ్రి కళాశాల సంఘటనతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఓకే, అయితే అప్పుడు రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ ఎవరంటే మార్క్ హంటర్. అక్కడ టీటీసీ, ప్రస్తుతం టీటీసీ అంటున్నటువంటి టీచర్ ట్రైనింగ్ జరుగుతున్నటువంటి కళాశాల అయితే రాజమండ్రి. అక్కడ ఈ యొక్క వందే మాతరం అని నినాదాలు చేసిన సందర్భంగా 138 మందిని కూడా విద్యార్థులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు వారిని తిరిగి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఈ యొక్క గాడిచెర్ల హరి సర్వోత్తమరావును మాత్రము ఎక్కడా కూడా ఉద్యోగానికి అర్హత లేకుండా ఒక సర్టిఫికేట్ కూడా పాస్ చేయడం జరిగిందన్నమాట. ప్రిన్సిపల్ ఎవరంటే మార్క్ హంటర్. రాజమండ్రి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. తేదీతో సహా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1907 ఏప్రిల్ 24 అన్నమాట. వరుస క్రమం అవుతుంటాడు. మార్క్ హంటర్ రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాలు. ఈ యొక్క రాజమండ్రి కళాశాల సంఘటనలో మరి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు యొక్క బిరుదు ఏమిటో ఒకసారి కామెంట్ చేయండి. రెండోది వచ్చేసి కాకినాడ దొమ్మి కేసు అనమాట. 1907 మే 31. చూడండి, రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు రెండు కూడా 1907లోనే జరిగాయి. ముందు జరిగింది ఏది అంటే రాజమండ్రి కళాశాల సంఘటన అన్నమాట. ఇప్పుడు 1907 ఏప్రిల్ 24 అన్నమాట. అదే సందర్భంగా 1907 మే 31 వచ్చేసి కాకినాడ దొమ్మి కేసు. దీని మీద ఒకసారి గ్రూప్స్లో బిట్ అడిగాడు. ఆంధ్రదేశంలో రాజకీయాల్లో మొట్టమొదటి క్రిమినల్ కేసు ఏది అని అడిగాడు. కాకినాడ దొమ్మి కేసు అన్నమాట. అదేమిటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18. చిన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రభ కట్టారన్నమాట. గుంటూరు జిల్లాలో ఉండేటువంటి కోటప్పకొండ శివాలయంకి ప్రభ కట్టిన సందర్భంలో అక్కడ యొక్క జనాలందరూ కూడా పరిగెత్తేటువంటి అలజడి సంఘటనలో పోలీసులు తన ఎద్దును కూడా కొట్టడం జరిగిందన్నమాట. కొట్టేసరికి అది బెదిరిపోయి ఆ ఎద్దు కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా పోలీసుల్ని ఇతను చంపివేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఇతన్ని ఉరిశిక్షకు కూడా గురి చేయడం జరిగిందన్నమాట. చూడండి, ఈ సంఘటన వందే మాతర ఉద్యమ కాలంలో ఉరిశిక్షకు గురైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే చిన్నపరెడ్డి. స్వతంత్రోద్యమ కాలంలో కూడా మొట్టమొదటి ఉరిశిక్షకు గురైనటువంటి వ్యక్తి కూడా ఇతనేనన్నమాట. చిన్నపరెడ్డి అనగానే కోటప్పకొండ సంఘటన గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. మనకి కాకినాడ దొమ్మి కేసు అంటే ఏమిటంటే ఒక అబ్బాయిని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి వందే మాతరం నినాదాలు చేస్తారు. ఒక 3 విద్యార్థులు అతను రిక్షాలో వెళ్తుంటే ఆ సందర్భంగా ఒక పిల్లవాడిని దగ్గరికి తీసుకుని బాగా కొట్టి అతను పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారన్నమాట. ఆ పిల్లవాడు కొంచెం ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. అప్పుడు ఆగ్రహించినటువంటి ప్రజలందరూ కూడా అతను ఒక బ్రిటిష్ క్లబ్లో ఉన్నాడని తెలిసి ఆ క్లబ్ని ధ్వంసం చేయటము,
ఇచ్చేస్తారన్నమాట. అప్పుడు జరిగినటువంటి సంఘటన మీద పెట్టిన కేసే ఈ యొక్క కాకినాడ దొమ్మి కేసు అనమాట. ఒక 20 మంది మీద కేసు కూడా ఫైల్ చేస్తారన్నమాట. దొమ్మి కేసు 1907 మే 31 గుర్తుపెట్టుకోండి. ఓకే, కోటప్పకొండ 1909 ఫిబ్రవరి 18 అనమాట. ఇక్కడ మనకి ఫిబ్రవరి 18 ఇక్కడ కొన్ని 1909లో మింటే మార్లే సంస్కరణలు అన్నమాట. అప్పుడే ఈ యొక్క మత నియోజకవర్గాలను కూడా సృష్టించడం జరిగింది. అదే సమయంలో మనకి ఓటు హక్కును కూడా పరిమితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 18 అనేది గుర్తుపెట్టుకోండి. మనకి 18 ఆర్టికల్ బిరుదులు రద్దు అన్నమాట రాజ్యాంగం ప్రకారం. అట్లా కొన్ని గుర్తుపెట్టుకోండి. తెనాలి బాంబు కేసు 1909 ఏప్రిల్ 6 అన్నమాట. ఫిబ్రవరి 18 చూడండి. 1907లో రాజమండ్రి కేసు, కాకినాడ దొమ్మి కేసు. 1909లో తెనాలి, ఇది కోటప్పకొండ తెనాలి కేసు అనమాట. డేట్లు కూడా కోటప్పకొండ వచ్చేసి ఫిబ్రవరి 18, తెనాలి బాంబు కేసు వచ్చేసి 1909 ఏప్రిల్ 6. తెనాలి రైల్వే ట్రాక్ పైన బాంబు పేలి చెన్నడు అనేటువంటి వ్యక్తి మరణించాడు. అంటే బాంబు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది నిజంగా వీళ్ళు పెట్టారా ఎవరు పెట్టారా అనేది అయితే తెలియదు. అయితే చనిపోయిన వ్యక్తి అని ఎవరు కూడా చాలాసార్లు అడిగారు అన్నమాట. చెన్నడు, చొక్కపల్లి రామయ్య, బసవయ్య, వెంకటరాయుడు. రామయ్య, రాయుడు, బసవయ్య షార్ట్కట్లు. ఈ ముగ్గురు మీద కూడా నింద మోపడం జరిగింది. అయితే బసవయ్య తరపున వాదించిన న్యాయవాది ఎవరైనా కూడా ఒకసారి అడిగాడు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి సీఎంగా కూడా మనం ఇతన్ని చెప్పుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మరి చాలా బాగా అవి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అని చెప్పుకున్నాం కదా. ఇతను రాజమండ్రి కళాశాల సంఘటనలో ఇబ్బంది పడ్డాడని కూడా, ఇతను తర్వాత చదువు వదిలేసి పూర్తిగా జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించాడని చెప్పొచ్చు అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖంగా ఇతని గురించి ఎక్కువ బిట్లు వస్తుంటాయి. హోమ్ రూల్ ఉద్యమానికి ఆంధ్రదేశ కార్యదర్శిగా గాడిచెర్ల హరి సర్వోత్తమరావు పనిచేశారు. హోమ్ రూల్ ఉద్యమ స్థాపకులు 1916-17లో అనీబ్ సెంటు మన ఆంధ్రాలో పర్యటించడం జరిగింది. అదే సందర్భంలో పూణే, ముంబై, అక్కడ మరి మద్రాసా ప్రాంతాల్లో కూడా బాలగంగాధర్ తిలక్ ఇద్దరు కూడా ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి కృషి చేశారు. 1905 వరకు విద్యార్థికులకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఆంధ్ర జాతీయోద్యమాన్ని విద్యార్థి ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా మార్చినటువంటి గణుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అన్నమాట. ఇతను గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అనేటువంటి వ్యక్తి కర్నూలు వాసి. ఇతని బిరుదులు అడుగుతుంటారన్నమాట. ఆంధ్ర జాతీయ రాజకీయాలకు ఆది పురుషుడు అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. ఈ బిరుదుని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా మనకి అడిగాడు ఒకసారి. ఆర్ఆర్బీలు అడగటం జరిగిందనమాట. అది ఎవరంటే జగన్నాథ శాస్త్రి అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జగన్నాథ శాస్త్రి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను గాడిచెర్ల హరి సర్వోత్తమరావు బిరుదు కూడా ఆంధ్ర తిలక్. పర్వతనేని వీరయ్య చౌదరి బిరుదు ఏమిటో కూడా ఒకసారి చెప్పండి. వయోజన విద్యా పితామహుడు అంటారు. ఇతని పత్రికలు స్వరాజ్య, మాతృసేవ, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, వయోజన విద్యా ప్రాధాన్యత ప్రచారం చేయడం కోసం అన్నమాట దీన్ని స్థాపించాడు. అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ అన్నమాట. ఇతని బిరుదు కూడా మనం చెప్పుకున్నాం కదా, వయోజన విద్య పితామహుడు అని చెప్పాం కదా. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సౌందర్యవల్లి, గాడిచెర్ల గారి భార్య రమాబాయమ్మ స్త్రీ సమస్యలపైన ఒక పత్రికను కూడా నడపడం జరిగిందనమాట. అది సౌందర్యవల్లి. ఓకేనా, రమాబాయమ్మ పేరు. ఎన్ని గుర్తుపెట్టుకోండి. గ్రంథాలు వచ్చేసి గ్రంథాలయ సర్వస్వము, అబ్రహం లింకన్. ఇది అడిగాడు ఒకసారి. అబ్రహం లింకన్ ఎవరి యొక్క రచన అన్నాడు. అబ్రహం లింకన్ అనేది గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. నీతి ధర్మం, సంపూర్ణ స్వరాజ్యం, శ్రీరామ చరిత్ర వ్యాఖ్యానం, సరోజిని నాయుడు గీతము అవేక్ మదర్, ఫేమస్ గీతం అన్నమాట. ఆ పాటను ఇతను హైందవ మాతృగీతంగా మన తెలుగులోకి కూడా అనువదించడం జరిగిందనమాట. బిట్టిని ఎలా అడుగుతాడు. సరోజిని నాయుడు గీతమైనటువంటి అవేక్ మదర్ అనేటువంటి దానిని ఎవరు హైందవ గీతంగా ట్రాన్స్లేట్ చేశారు, అనువదించారంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అనమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనకి ఇతను కృషి కూడా చేశారనమాట. అతని కృషి ఫలితంగానే 1926లో మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా యొక్క విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా మార్చబడటం జరిగిందనమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పడింది? 1926. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఓకే, ఇతను 1925లో స్వరాజ్య పార్టీలో చేర్చాడు. స్వరాజ్య పార్టీ అనగానే మనకి ముగ్గురు వ్యక్తులు గుర్తుకు రావాలి. ఎవరెవరు అంటే మోతీలాల్ నెహ్రూ, అదేవిధంగా మనకు యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలు. వీళ్ళిద్దరూ కూడా ముఖ్య భూమిక పోషించారు. దాని యొక్క పార్టీ ఏర్పాటులో కూడా ముఖ్యంగా ఉన్నారు. అయితే ఈ యొక్క స్వరాజ్య పార్టీకి
కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆయుర్వేద విశ్వవిద్యాలయం పేరుతో గురుకుల విద్యాలయ సంస్థను మహానందిలో స్థాపించాడు అనమాట. ఇతను కర్నూలు వాసి కాబట్టి మహానంది పరిసర ప్రాంతాల్లో కొన్ని మంచి పనులు చేశాడన్నమాట. దక్షిణ భారత వయోజన విద్యా సంఘం, రైతు సంఘం కూడా ఇతనే స్థాపించాడు. తర్వాత ఈ యొక్క రైతుకు సంబంధించి బాగా సేవ చేసింది ఎవరంటే ఆచార్య ఎన్జి రంగా. ఆంధ్ర స్వరాజ్య పార్టీ 35లో హిందుస్థాన్ సేవాదళ కూడా కాకినాడలో స్థాపించడం కూడా జరిగిందనమాట. దక్షిణ భారత సహాయ నిరాకరణ ఉద్యమ సంఘ సంస్కరణలో ఇతను ప్రముఖ కార్యదర్శిగా కూడా పనిచేశాడు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి గాడ్చర్ల గురించి. 1927లో నంద్యాలలో ఆంధ్ర మహాసభను కూడా ఇతను స్థాపించడం జరిగింది. దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.